సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో నాగరాజ్ గారు. హలో అమీర్ కశ్యప్ గారు. రోల్స్ రివర్స్ అయినాయి. అవునవును, ఎనర్జీ పాస్ ఆన్. యా, సో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చేయండి. లేదండి, కొన్ని బ్యూటీస్ ఎవరి పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. బ్యూటీ బ్యూటీ యా, ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్ గా మీరు కెమెరా ఆన్ చేయగానే అలా మాట్లాడతారని. బట్ థ్యాంక్ యూ. ఎనర్జీ వస్తుందండి. యా, మనం బయట మాట్లాడుకున్నా, ఆన్ స్క్రీన్ మాట్లాడుకున్నా కూడా ఆ ఎనర్జీ ఒకేసారి ఫ్లో అవటం అంత చిన్న విషయం కాదు. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను చెప్తాను, అంటే చాలామంది ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్. నేను ఒక ప్రాజెక్ట్ చేశాను, చాలా నీట్గా నాకు మైండ్ సెట్ ఉంది దాని ప్రకారం అని చెప్పేసి నేను ప్రాజెక్ట్ తీసుకొని వచ్చాను. నా ఫ్రెండ్ ఏం చేశాడంటే, వాడి గురించి నాకు ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుంది కదా, వాడు అదే ప్రాజెక్టు చేసుకొని తీసుకొని వచ్చాడు. ఇంట్లో నుంచి నేను స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అవుతుంది, వెరీ కాన్ఫిడెంట్ అని నేను స్టార్ట్ అయ్యి వస్తాను. ఏదో కాంపిటీషన్లో ఒక ప్రాజెక్టు ఇద్దరం సబ్మిట్ చేయాలి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత, కాంపిటీషన్కి వచ్చిన తర్వాత ఇంకా లైన్లో నుంచి చూపించాలి. నా పక్కనోడు బాగా చేశాడేమో అనే ఆలోచన వెంటనే నా దాంట్లోకి ఎప్పుడైతే పడిపోయిందో ఆటోమేటిక్గా సడన్లో అయిపోయాను. వాడి మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నా మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. నాకు దాని నుంచి బయట పడలేకపోతున్నాను, ఆ టెన్షన్ కూడా తట్టుకోలేకపోతున్నాను. ఎలా అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పక్కనోడిని చూసి ఆటోమేటిక్గా వీళ్ళు లో కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలంటారు? నేను జస్ట్ ఒక ప్రాజెక్ట్ అనే ఎగ్జాంపుల్. కొంతమంది పర్సనాలిటీని చూసి ఎస్టిమేషన్ వేసుకుంటారు, కొంతమంది కాస్ట్ని చూసి ఎస్టిమేషన్ వేసుకుంటారు, కొంతమంది రిలేషన్షిప్ని చూసి కంపేర్ చేసుకొని ఎస్టిమేషన్ వేసుకుంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఉంటారు అనమాట మైండ్ సెట్. సింపుల్గా ఇందులో ఉండేటువంటిది ఏదైనా ఉంది అని అంటే పక్కన చూసి తెలియని ఒక ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నాకంటే వాడు బెస్ట్ ఏమో ఏమో ఆ ఏమోకి ఓవర్కమ్ అవ్వటం ఎలా అని. దీనికి రీజన్ అండి, ఓవర్కమ్ ఎలా అవ్వాలి డెఫినెట్గా నేను చెప్తాను. అయితే దీనికి కారణం అసలు ఫస్ట్ ఈ థాట్ ప్యాటర్న్ జరగటానికి గల కారణం ఇన్ఫీరియారిటీ. ఇన్ఫీరియర్ అర్థమవుతుందా? పదం బాగా గమనించండి. ఇన్ఫీరియర్ ఏమండి అంటే లోపల భయం ఒకటి ఉందండి. ఇన్ఫీరియర్ మీరు జంబుల్ చేస్తే ఇన్ఫియర్ కదా, లోపల ఒక భయం ఉంది. ఏంటయ్యా ఆ భయం అంటే, నేను సరిపోనేమో. నేను సరిపోనేమో అంటే నా క్యాపబిలిటీ సరిపోదేమో, నా స్కిల్స్ సరిపోవేమో, నా దగ్గర ఉన్నది సరిపోదేమో. మీరు అన్నట్టు అది ఏదైనా కావచ్చండి. అది హైట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, స్టేటస్ కావచ్చు, బట్టలు కావచ్చు, అర్థమవుతుందా, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎవ్రీథింగ్. నా దగ్గర ఉన్నదాన్ని, నా లోపల ఉన్న క్వాలిటీస్ని తక్కువ అని భావించే మనస్థితే ఇన్ఫీరియారిటీ. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది దీన్ని జబ్బుగా కన్సిడర్ చేస్తారు. ఇన్ఫీరియారిటీ అనేది జబ్బు కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. అదొక స్థితి అంతే. అవునండి, అదొక డిజార్డర్ కింద కన్సిడర్ చేస్తారు. లేబుల్స్ పెడుతున్నారండి, అది నాకు అది పర్సనల్గా అయితే నాకు నచ్చదు. లోపల కొంచెం వచ్చింది కదండి, లోపల కొంచెం వచ్చింది కదా. ఆపారు. బాగా గమనించారు, అందుకే చెప్పారు మీరు ఇటు కూర్చోండి. లేదండి, లేబుల్స్ పెట్టేటప్పుడు అంటే మిస్గైడ్, మిస్కాన్సెప్షన్లోకి తీసుకెళ్ళేటప్పుడు అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే అండి ఈ లేబులింగ్ వల్ల ఏమవుతుందంటే ఇది ఒక జబ్బు అని ఎప్పుడైతే పడుతుందో అందులో ఇవి ఇమోషనల్ రిలేటెడ్ అయ్యేటప్పటికీ అదే వాళ్ళని సగం కుంగదీస్తుంది. వీళ్ళకి యాంగ్జైటీ ఉంది, వీళ్ళకి ఇన్ఫీరియారిటీ, ఇంకేదో జబ్బు, ఇంకేదో ఇప్పుడు ఏదో ఓసిడి, ఏబిసిడి చాలా వచ్చినాయి. చాలా వచ్చినాయి. సో ఎనీవే, సో ఇన్ఫీరియారిటీ అండి. ఇన్ఫీరియారిటీ అంటే మనల్ని మనం తక్కువగా భావించటం. మనల్ని మనం తక్కువగా భావించటం.
మనకంటే అవతల వాళ్ళు బెటర్ అని ఊహించటం. నిజంగా నాకంటే మీరు ఇప్పుడు మన ఇద్దరం చూసుకుందాం, నాకంటే మీరు నిజంగా బెటర్, ఒక వే నేను ఇంప్రూవ్ అవ్వచ్చు చూసి, డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వచ్చు. అదొక మోటివేషన్ అవుతుంది. 95% ఏమవుతుందంటే నాకంటే నువ్వు బెటర్గా ఉన్నావుగా, నేను వేస్ట్. మీలాగా బెటర్ అవ్వాలని నేను అనుకోవట్లా. మీలాగా నేను బెటర్ అవ్వాలి అనుకుంటే థాట్ లేదు అసలు, ఆ థాట్ లేదు. నిజంగా అవ్వాలనుకుంటే మీరు ఏం చేశారో నేను చేయటం మొదలు పెడితే నాకు మీ మీద రెస్పెక్ట్ వస్తుంది. మీరు ఎంత చేస్తున్నారు అనేది, మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది నాకు తెలుస్తుంది. అప్పుడు యువర్ గెటింగ్ ఇట్. కానీ ఆ థాట్ లేదు, గొప్ప, చాలా ఎక్కువ, వామ్మో నాగరాజు నా వల్ల ఏమవుతుంది, నా వల్ల ఏమవుతుంది అసలు. ఇదేదో నేను మాటలు చెప్పట్లేదండి, దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అవునా? ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ అండి ఇది, చాలా వరల్డ్ ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఏమండి, మెడిసిన్ రిలేటెడ్ చదివే స్టూడెంట్స్ వాళ్ళు, ఓకే అండి, మెడిసినల్ బ్యాక్గ్రౌండ్ అది. వాళ్ళకి స్క్రీన్ మీద ఈ సెల్స్, లోపల సెల్స్ కణాలు ఉంటాయి కదా, రైట్, ఆ ఫొటోస్ చూపించేవాళ్ళు. వాళ్ళ పని ఏంటయ్యా అంటే ఆ ఫోటో చూసి ఆ సెల్ హెల్దీగా ఉందా, డిసీజ్డ్ సెల్లా అనేది చెప్పాలి. ఓకే, ఎలా మెజర్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. వాళ్ళంతటా వాళ్ళే ఫైండ్ అవుట్ చేయాలి. వాళ్ళు ఫోటో చూడాలి, ఫోటో చూసి ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, హెల్దీ, డిసీజ్డ్, హెల్దీ, డిసీజ్డ్, రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. కరెక్ట్ అయితే కరెక్ట్ అనే స్క్రీన్ మీద సిగ్నల్ కనిపిస్తుంది, రాంగ్ అయితే రాంగ్, రాంగ్ అయితే రెడ్ కలర్, కరెక్ట్ అయితే గ్రీన్ కలర్ టిక్ మార్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, రైట్. ఇది ప్రొసీజర్. ఫోటో వస్తుంది, ఆ సెల్ డిసీజ్డా హెల్దీయా కనుక్కోవాలి వాళ్ళంతటా వాళ్ళే, రైట్. స్టూడెంట్స్ని 2 గ్రూపులుగా డివైడ్ చేశారు, రైట్. 2 గ్రూప్స్ వేరే వేరే రూమ్స్లో ఉన్నారు. చూపించినవి సేమ్ ఇమేజెస్, సేమ్ ఇమేజెస్. గ్రూప్ నెంబర్ 1కి ఏం చేశారంటే వాళ్ళు చూసి ఎనలైజ్ చేసి రైట్ అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ రైట్ అయితే ఎగ్జాక్ట్గా మీరు చెప్పింది రైట్ అని చూపించారు, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పారు, రైట్. గ్రూప్ నెంబర్ 2కి అలా చెప్పలేదండి. రైట్ అయినా కానీ వాళ్ళకు వచ్చే మెసేజ్ ఏమొచ్చేదంటే, ఇప్పుడు సెల్ ఫోటో వచ్చింది, వాళ్ళు ఏదో సెలెక్ట్ చేశారు, ఇది హెల్దీ సెల్, వాళ్ళకి స్క్రీన్ మీద ఏమొచ్చేదంటే కాదు, యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సో వాళ్ళు ఇంకా అనలైజ్ చేశారు, అరే ఇది హెల్దీ సెల్ అనుకున్నానే, ఓ అన్హెల్దీ సెల్ అయితే ఇట్లుంటుందేమో. సో వాళ్ళ ఎనాలిసిస్ పెరిగింది 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 పెరిగింది. కొన్ని రోజుల తర్వాత 2 స్టూడెంట్లు వచ్చి తీసేసి సబ్మిట్ చేశారు. హెల్దీ సెల్ అంటే పలానా 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 ఇలా కనిపిస్తుంది. గ్రూప్ నెంబర్ 1 వాళ్ళు ఒక థియరీ ఇచ్చారు, గ్రూప్ నెంబర్ 2 వాళ్ళు ఒక థియరీ ఇచ్చారు. అయితే 2 థియరీలు కరెక్టే. గ్రూప్ నెంబర్ థియరీ చాలా సింపుల్గా ఉంది, గ్రూప్ నెంబర్ 2 థియరీ చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎన్నిసార్లు రైట్ అన్నా కాదు కాదు తప్పు తప్పు అనేటప్పటికీ రైట్ ఎతకటానికి వాళ్ళు ఇంకా కాంప్లెక్స్ వేసి ఎతికారు. అబ్బా. బట్ గ్రూప్ నెంబర్ 1కి రైట్ అనగానే ఆ రైట్ అని స్క్రీన్ మీద వచ్చేసేటప్పటికి వాడికి డీప్గా పోలే. నా 2 ఆన్సర్లు కరెక్టే, ఇద్దరి విధానం కరెక్టే. వీళ్ళు సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ప్రజెంటేషన్కి వెళ్ళారో ఇందాక మీరు అన్నట్టు, గ్రూప్ నెంబర్ 1 వాళ్ళకి గ్రూప్ నెంబర్ 2ని చూసి ఇన్ఫీరియారిటీ వచ్చింది. అరే వీళ్ళు ఇంత కాంప్లెక్స్గా అంటే వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, చెప్పేది ఒకటే. మీరు ముఖ్యేదంటే ఇటు చెప్తున్నారు, వాళ్ళు ఇటు చుట్టూ తీసి చెప్పారు, వామ్మో ఎంత నాలెడ్జ్ ఉందో. యాక్చువల్గా సేమ్ ఉంది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఎక్స్పెరిమెంట్ ఏం ప్రూవ్ చేస్తుందంటే, నా దగ్గర ఉన్నదే అవతల వాడి దగ్గర ఉన్న ఆ ప్రెజెంటేషన్ డిఫరెంట్గా ఉండేటప్పటికి వామ్మో వాడు గొప్ప. స్టన్నింగ్ రియలైజేషన్ ఏంటంటే అండి, గ్రూప్ నెంబర్ 1 కొన్ని నెలల తర్వాత అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అనలైటికల్ ఎబిలిటీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా డౌన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు చాలా తక్కువగా చేసి వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ దగ్గర మంచి స్టఫ్ ఉంది, వాడి దగ్గర మంచి ఐక్యూ ఉంది, ఇంకేదో క్యూ ఉంది, వీడి దగ్గర ఉన్నవన్నీ పోయింది. యూఆర్ గెటింగ్ ఇట్. ఇన్ఫీరియారిటీ కనపడని దొంగండి, దోచేస్తాడు మొత్తం.
కూల్ చేస్తాడు మొత్తాన్ని. అబ్సల్యూట్లీ. 100 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్ అయినా 100 ఫ్లోర్ల బిల్డింగ్ అయినా కింద ఒక బాంబు పెడతారండి. ఓల్డ్ బిల్డింగ్స్ కూల్ చేయాలంటే ఒక చిన్న బాంబు పెడతారు. ఎంత ఎత్తున్నా కిందకు పడిపోతుంది. అంత డేంజరస్ బాంబ్ ఇన్ఫీరియారిటీ. అబ్బా, మీరు కూల్ చేస్తుంది అన్నారు కదా, కూల్ చేస్తుంది. లోపల మన మీదున్న మనకున్న నమ్మకాన్ని చంపేస్తుంది. ఇట్స్ జస్ట్ అ పర్స్పెక్టివ్ అండి, దృష్టికోణం. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం. ఇప్పుడు ఇది నేనండి అనుకుందాం, ఫర్ అన్ ఎగ్జాంపుల్. నేను దీన్ని ఏ యాంగిల్లో చూస్తానో దాన్ని బట్టి ఇది ఎంత హైట్లో ఉందో కనిపిస్తుంది. అవును, యువర్ గెటింగ్ ఇట్. నేను పైనుంచి చూసానా 10 అడుగుల నుంచి ఇదంత హైట్ కనపడదు. నేను కింద నుంచి చూసానా వామ్మో ఎంతుందో. యువర్ గెటింగ్ మై పాయింట్. నన్ను నేను ఎలా చూసుకుంటున్నా, ఏ యాంగిల్లో చూస్తున్నా, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. ఇన్ఫీరియారిటీ అనేది ఎంత డేంజరస్సో మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ వస్తుందండి. ఓకే, చూడండి. గ్రీన్ యాపిల్. ఓకే, గ్రీన్ యాపిల్ పిక్చర్ మీకు వస్తుంది. ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది? యాపిల్ తినేసినట్టు కనిపిస్తుంది ఒక పిక్చర్ ఫుల్ యాపిల్. నా యాపిల్ తనని అద్దంలో చూసుకుంటుంది. అవును, యువర్ గెటింగ్ ఇట్. అది వాళ్ళు చెప్పాలనుకున్న స్టేట్మెంట్ అది. యాపిల్ తనని అద్దంలో చూసుకుంటుంది. యాపిల్ ఫుల్గా ఉంది. యాపిల్ నిండుగా ఉంది, ఫుల్గా ఉంది. కానీ అద్దంలో తను ఎలా చూసుకుంటుందంటే సగం అయిపోయిన యాపిల్గా చూసుకుంటోంది. నేను ఫుల్, కానీ నన్ను నేను ఎంటీగా భావిస్తున్నా. అందుకే నాకు ఆ ఇన్ఫీరియారిటీ. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఇన్ఫీరియారిటీ తినేస్తుందండి, మన కాన్ఫిడెన్స్ని తినేస్తుంది, మన బిలీఫ్ని తినేస్తుంది, టోటల్గా తినేస్తుంది. అయితే మీరు ఈ ఫోటోలో గమనించాల్సింది ఏంటంటే, ఈ యాపిల్ దాంట్లో ఏది నిజం? అద్దంలో కనపడే రిఫ్లెక్షన్ నిజమా? బయట కనపడే ఈ యాపిల్ ఫుల్గా ఉన్నది నిజమా? యాపిల్ ఫుల్గా ఉన్నది నిజం. మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఆ రిఫ్లెక్షన్ మీకేం చెప్తుంది? యూజువల్గా ఎవరికైతే ఇన్ఫీరియారిటీ ఉంటుందో వాళ్ళకి ఆ రిఫ్లెక్షన్ ఏం చెప్తుందంటే, నువ్వేం చేయలేవు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నీ దగ్గర సత్తా లేదు, నీ దగ్గర ఎబిలిటీ లేదు, నీ దగ్గర వర్త్ లేదు, నువ్వు యూజ్లెస్, నువ్వు కేర్లెస్. ఇవే చెప్పే స్టేట్మెంట్స్. అది కొంచెం ఉల్టా చేసి చూస్తే ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు రెడ్ యాపిల్ కనిపిస్తుంది, నార్మల్ యాపిల్. యాక్చువల్గా యాపిల్ తినేసింది, సగం అయిపోయింది. కానీ తనను తాను ఎట్ట చూసుకుంటుందంటే మిర్రర్లో, నేను కింగ్ రా, నన్నెవడరా కొట్టేది? కశ్యప్, ఇది అహంకారం కాదా? నా దృష్టిలో కాదండి, కాన్ఫిడెన్స్. టైర్లో గాలి లేనప్పుడు గాలి కొట్టాల్సిందే. అవును, ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి. అవునవును. వామ్మో, నన్ను నేను పొగుడుకుంటే అహంకారం వస్తుంది. ఏం రాదండి. అది అహంకారం వస్తే టైర్లో గాలి బాగా పెరిగితే తీసేయచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. మనల్ని మనం ఎలా పంచర్ చేసుకోవాలో మనకు తెలుసు, మనల్ని మనం ఎలా ఇన్సల్ట్ చేసుకోవాలో మనకు బాగా తెలుసు. ఏముందో ఇద్దరితో కంపేర్ చేసుకుంటే అయిపోయి, అహంకారం బాయ్, అన్నీ బాయ్. అవును. కానీ బిలీఫ్ పెరగాలి అంటే సెల్ఫ్ అప్రిషియేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ 3 చేయండి అండి, ఇన్ఫీరియారిటీ పోవాలంటే ఈ 3 వెరీ పవర్ఫుల్ అండి. నెంబర్ 1, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే, కానీ చాలా పవర్ఫుల్ అండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అప్రిషియేషన్ గురించి. నేను కర్ణాటకలో హుబ్లీ అని ఒక ప్లేస్ అండి, బెంగళూరు నుంచి ఒక 500 కిలోమీటర్స్ దూరం. హుబ్లీ తెలుసు కదా. సో అక్కడ ఒక 10 days ప్రోగ్రామ్ చేయడానికి నేను వెళ్ళా. ఇది ఎప్పటి సంగతి? దగ్గర ఒక 8 ఏళ్ల క్రితం సంగతి. ఆ 10 days ఇక్కడే జరగాలని 10 days ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే సాయంత్రం 5-6 ప్రోగ్రామ్ అయిపోతే నాకేం పని ఉండేది కాదు. ప్రోగ్రామ్ అయిపోయింది, కొత్త ప్లేస్ ఎవరు తెలియదు కూడా. సో సరదాగా అలా తిరగటానికి వెళ్ళేవాడిని. నేను హోటల్స్ పేరు చెప్పను, కానీ చాలా పెద్ద హోటల్ ఆ సిటీలో. నేను ఆ హోటల్ నేను లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే అక్కడ ఒక వాచ్మెన్ కూర్చొని ఉండేవారండి, సెక్యూరిటీ, రైట్. ఆయన ఇలా కూర్చొని చైర్లో స్టిక్ పట్టుకొని కాళ్ళు ఊపుకుంటూ
ఇంతే అండి. ఆ హోటల్కి ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ కనపడే వ్యక్తి ఎవరయ్యా అంటే అతనే. అతనే చాలా లేజీగా, చాలా ఇంట్రెస్ట్ లేకుండా, ఏదో కోల్పోయినట్టుగా అలా కూర్చొని ఉన్నాడు. హోటల్ మీద గెస్ట్లకు వచ్చే ఇంప్రెషన్ ఏంటి? ఆటోమేటిక్గా కదా. ఒక్కొక్క ఎవరన్నా ఏమన్నా అడిగితే ఫస్ట్ ఆయనే కనపడ్డాడు కాబట్టి ఆయనే అడుగుతారుగా. అవును. రిసెప్షన్ ఎక్కడ? సెకండ్ ఫ్లోర్లో ఉంది పో, లేదా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది పో. ఆయన చెప్పిన సమాధానం. నాకు హ్యూమన్ బిహేవియర్ అన్న, హ్యూమన్ మైండ్ అన్న నాకు చాలా ఇష్టం. నేను అతన్ని చూడంగానే నాకు ట్రిగర్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఇలా ఉన్నాడు? నేను ఒక 2 రోజులు చూసా. ఆ హోటల్ మేనేజర్లు వాళ్ళంతా అతనికి తిట్టిన, అరిచిన ఆయన యాటిట్యూడ్ మాత్రం నాకు ఇదంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏంటి రీజన్ ఏంటి? నేను అతనితో కూర్చొని సాయంత్రం పూట ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నార్మల్గా సరదాగా హాయ్ హలో 2 రోజులు పరిచయం పెరిగింది. ఓకే, 3వ రోజు ఆయన పక్కన కూర్చుంటే మేము ఆ రోజు క్లాస్లో ఎప్రిషియేషన్ గురించి మేము చాలా మాట్లాడుకున్నాం. ఓకే, ఈయన మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అని నాకు అనిపించింది. ఎప్రిషియేట్ చెయ్యాలంటే సెకండ్ ఎక్నాలెడ్జ్ చెయ్యాలి. ఫస్ట్ ఏముంది? అవునవును. పోయి ఏది పడితే అది అప్రిషియేట్ చేయలేంగా. ఆయన దగ్గర ఉన్న ఏదో యూనిక్ క్వాలిటీ నేను చూసి అప్రిషియేట్ చేయాలి. ఆయన దగ్గర ఉన్న ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే ఆయన ముస్టాచ్ అండి. ఆయన ముస్టాచ్ చాలా అద్భుతంగా ఒక రేంజ్లో ఉందండి. నాదేమో క్లీన్ చేయు, ఇక్కడేం లేదు. నేను ఆయన పక్కన కూర్చొని ఇంతే సేమ్ సూటెడ్ బూటెడ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎమ్మటే ఆ రోజు ఈవినింగ్ 5:30కి ఆయన దగ్గర పక్కన కూర్చొని, అన్నా నీ ముస్టాచ్ సూపర్ అన్నా ఒక సెల్ఫ్. ఫస్ట్ ఒక 2 నిమిషాలు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. తర్వాత నేను చాలా జెన్యూన్గా తనని అప్రిషియేట్ చేస్తున్నాను తనకు అర్థమైంది. విదిన్ సెకండ్స్లో అండి తన మొహంలో ఒక గ్లో వచ్చింది. బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఆయన అన్నాడు, సార్ నేను రోజు అర్ధగంట ఈ ముస్టాచ్ని ఇలా పెట్టడానికి, యువర్ గెటింగ్ ఇట్, మెయింటైన్ చేయడానికి నాకు రోజు అర్ధగంట టైం పడుతుంది. పట్టించుకునేవాడేవాడు? చూసి అప్రిషియేట్ చేసి, ఆయన అప్రిషియేట్ చేయట్లేదని బాధపడలా, కానీ ఆయన చెప్పాడు అర్ధగంట పడుతుంది. నో రెస్పాన్స్. ఎప్పుడైతే ఆయనకి ఆ ఒక క్వాలిటీ అప్రిషియేట్ చేశామో ఆయన కనెక్ట్ అయ్యాడండి. బిలీవ్ మీ అండి, 10 రోజుల్లో ఆయన ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సులు నేర్చుకున్నారు నా దగ్గర. ఆయనకి ఇంగ్లీష్ రాదు. 10 రోజులు అయ్యేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే, కుర్చీ లేదు, చేతిలో కర్ర లేదు, ఓన్లీ స్టాండింగ్ అండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఎవరన్నా వస్తే హలో సార్, వెల్కమ్ టు దిస్ హోటల్, మొత్తం మారింది. యువర్ గెటింగ్ ఇట్? ఎలా? అప్రిషియేషన్. నేనేదో చేశానని చెప్పట్లేదండి. యువర్ గెటింగ్ మై పాయింట్? నేనేదో చేశానని చెప్పట్లా. ద పవర్ ఆఫ్ అప్రిషియేషన్ ఇస్ సచ్. కానీ అప్రిషియేట్ చేయాలంటే ఫస్ట్ ఏముందో ఎక్నాలెడ్జ్ చేయాలి. బయట వాళ్ళని అప్రిషియేట్ చేయటం మంచిది నేను కాదనట్లా, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటున్నామా? మనం ఎంత చేసినా, ఎంత మంచి చేసినా ఎక్కడో ఏదో తేడా కొడితే దాన్నే పట్టుకొని మనల్ని మనం సావగొట్టుకుంటున్నాం. ఇన్ఫీరియారిటీ రాక ఏమొస్తుంది మరి? ఇందాక చూపించిన ఇమేజ్ అదే కదా. యాపిల్ ఫుల్గున్నా ఏం లేదు, అంతా ఎంటీ అవుతుంది. సో అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. అప్రిషియేట్ చేయాలంటే మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్, మీ స్ట్రెంగ్స్, మీరు ఏమంటారో వాటికి ఏ పేరు పెడతారో వాటిని ఎక్నాలెడ్జ్ చేయాలి. సో అప్రిషియేట్ చేయాలంటే ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్నాలెడ్జ్ చెయ్యాలి అంటే థర్డ్ మనల్ని మనం అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయాలి. వెరీ పవర్ఫుల్. వెరీ పవర్ఫుల్. ఎప్పుడైతే మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు మనలో ఉన్న క్వాలిటీస్ని మనం ఎక్నాలెడ్జ్ చేస్తాం. మనం వన్స్ ఎక్నాలెడ్జ్ అంటే గుర్తించడం. గుర్తిస్తే ఎప్రిషియేట్ చేయకుండా ఉండం. ఎప్పుడైతే ఈ 3 జరుగుతాయో ఇన్ఫీరియారిటీ ఎంత ఫాస్ట్గా వచ్చిందో దానికి డబుల్ స్పీడ్లో వెనక్కి వెళ్ళిపోతుంది. యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. స్టార్ట్ టేకింగ్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఎవరిని కలిసి లాస్ట్లో వెళ్ళిపోతున్నా మనం ఏం చెప్తాం?
టేక్ కేర్. టేక్ కేర్. Are you taking care of yourself? Is my first question. Emotionally and mentally. Take care. థ్యాంక్ యూ సో మచ్ అమీన్ కశ్యప్ గారు. Thank you.